ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్ లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీవ్రంగా ఉంది. నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి రెండు మూడు ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గాంజా డ్రగ్స్ భారతీయ విషయాన్ని సమీక్షించడం, అదేవిధంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా అది మర్డర్ కావచ్చు, పొక్కాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ జరిగినా కూడా ఇమీడియట్ గా మేము ఎఫ్ఎస్ఎల్ టీము, క్లూస్ టీము, అవసరమైతే ఒక డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పంపించడం ద్వారా సైంటిఫిక్ గా కేసు దర్యాప్తు చేసి పారదర్శకంగా దర్యాప్తు ఉండాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఆలోచిస్తాము. దాన్ని కూడా ప్రత్యేకమైన కార్యాచరణ పథకం ఆల్రెడీ అమలు చేస్తా ఉన్నాం. త్వరలో రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మండపాల నుంచి పెట్టుకున్న వాళ్ళకి కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తాము. దాంతో పాటు అప్లై చేసే వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా వీలైతే ఫాస్ట్ గా ఆన్లైన్ అప్లై చేస్తే 4 చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వడానికి చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం, ఐటీ శాఖ మంత్రి గారు చెప్పారు, అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారం దీన్ని కూడా వీళ్ళ త్వరలో ఇవాళ బహుశా రెడీ అయిన ఉంటుంది. వాళ్ళకి ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపు దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది కూడా వీళ్ళ త్వరలో ఇవాళ రెడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం థెఫ్ట్స్ జరిగినాయి. వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపురంలో మనం 2 గ్యాంగులు దొరికినాయి. వాటితో పాటు ఇక్కడ అఫైర్స్ పిలుచుకోవడం ప్రస్తుతం మనం టీమ్స్ కొన్ని బయట రాష్ట్రాల్లో ఉన్నాయి, అక్కడ పట్టుకొని ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం తెలియదు, హాస్పిటల్ సేఫ్టీ విషయం కూడా తీసుకుంటాం. సో ఏది అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏదైనటువంటి శాంతి భద్రత విషయంలో కానీ ఏదైనా కానీ మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలకి వీలంత చట్టానికి లోపలి పనిచేస్తూ అన్ని విధాల కరెక్ట్ గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. నార్కోటిక్స్ వ్యతిరేక మాదక వ్యతిరేక చేసేటువంటి కృషిలో ప్రత్యేకంగా ఒక ఫోకస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పెట్టడం జరుగుతూ ఉంది. ఆపరేషన్ పెడతాము. దీనికి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇచ్చి అవగాహన ర్యాలీలు అయితేనేమి అన్ని జిల్లాలకి, అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అన్ని స్కూల్స్ కి, కాలేజీలకు వెళ్ళి అందరికి తెలియజేయడం ద్వారా అవగాహన కల్పించడం ద్వారా, అదేవిధంగా టెక్నాలజికల్ గా కూడా దానికి ఎక్విప్మెంట్ పెంచుకొని డ్రోన్ సహాయంతో అయితేనేమి ఎక్కడ సాగు జరుగుతుందో తెలుసుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలని, అదే చెక్ పోస్ట్ పెంచుకోవాలని, దాని అన్నిటికి సంబంధించి చెక్ పోస్ట్ పెంచాలా, అదే చెక్ పోస్ట్ పెట్టిన దగ్గర ఉండేటువంటి కెమెరాల్లో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉండాలి. అంటే ఏఎన్పిఆర్ అంటారు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అని, ఎఫ్ఆర్ఎస్ అని, ఇవన్నీ కూడా అక్కడ కెమెరాలో కూడా పెట్టి ఆ డ్రోన్ సహాయంతో సాగు సంగతి కానీ వెళ్ళేటువంటి వాహనాల సంగతి పట్టించుకొని సో ప్రత్యేకంగా సరిపెట్టుకోవాలని ఫోకస్ తో పనిచేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. త్వరలో ఏపీని గంజా రైతు రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం మీకు తెలుసు, కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి వాటి ఇన్వెస్టిగేట్ చేయడంలో. ఎందుకంటే నేరస్తులు ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడున్నా కానీ ఒక విధంగా చిన్న ఎర వేసి విక్టిమ్స్ ని మాయలో పడేసి ఏదో పార్సల్ వచ్చింది లేదా బాంబే క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నాము ఇంకో విధంగా చెప్పి లేదా ఇంకో విధంగా వాళ్ళ ముందుగా లొంగ తీసుకొని కొంతమంది మహిళలతో మాట్లాడించి బ్లాక్ మెయిల్ చేయకపోతున్నాడు, బాగా పెరిగిపోతున్నాయి మధ్య. అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్స్ ఇంకా దొరుకుతూనే అయినప్పుడు కూడా ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏం చేయాలి, ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్ అప్పుడు గోల్డెన్ అవర్ చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం, ప్రాణాలు కాపాడుతామని చెప్పినట్టే ఇక్కడ కూడా గోల్డెన్ అవర్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అఫైర్ జరిగిన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చినట్లయితే
ముందు ఏదైతే డబ్బులు వీళ్ళు పోయినాయో వాటి ముందు బ్యాంక్ అకౌంట్ అక్కడ ఫ్రీజ్ చేసి తర్వాత లీగల్ గా అన్ని స్టెప్స్ తీసుకొని పెట్టిన డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.